అచల ఆశ్రమం మడూరు. అన్నీ కూడా తీసుకో. అచలం ఆశ్రమం మడూరు. సద్గురుభ్యో నమః. భక్త మహాశైలకు నమస్కారములు. ఇక్కడ కడప జిల్లా చాపాడు మండలము శ్రీరామ్ మడూరు గ్రామము. ఈ గ్రామంలో బృహద్వాసిష్ట సిద్ధాంతమైనటువంటి దక్షిణామూర్తి సనాతన ధర్మ సాంప్రదాయము శివరామ దీక్షిత అచల ఆశ్రమం. ఈ అచలాశ్రమం నిర్వహించేటువంటి కార్యక్రమానికి అధ్యక్షునిగా గురువులు పెద్దలు నన్ను ఇక్కడ నియమించినారు. నా పేరు దయానంద గురుమూర్తి ఆచారి. స్వగ్రామము, జన్మస్థలము ఈ మడూరు గ్రామంలో అచలాశ్రమమును మా తండ్రి గారి కాలం నుంచి బ్రహ్మంగారి ధర్మము, అదేవిధంగా సనాతన ధర్మమైనటువంటి అచల పరిపూర్ణ బోధ, మానవుని యొక్క జనన మరణముల యొక్క రహస్యమైనటువంటి ధర్మాన్ని బ్రహ్మ విద్య పరంగా ప్రత్యక్ష ప్రమాణంగా గురు శిష్య ధర్మంగా న్యాయబద్ధంగా తెలిసేటువంటి
ఈ ఒక్క పరిపూర్ణ బోధను భక్తులు, శిష్యులు, గురుభక్తులు అందరూ కూడా ఇక్కడికి ప్రతి పౌర్ణమి, ప్రతి గురువారము, ప్రతి ఆదివారము కార్యక్రమానికి వచ్చి ఇక్కడ గురు పూజ కార్యక్రమంలో పాల్గొని గురువాక్యమును వింటూ ఈ గురుధర్మంలో ఉండబడినటువంటి గురు బోధలో ఉండబడినటువంటి పరిపూర్ణ నిజమైనటువంటి భావాలను, అర్థాలను, సద్విధమైనటువంటి సత్యాన్ని గ్రహించి అందరూ జనన మరణ రహిత్యంబైనటువంటి పరమపదమనగా ఎట్టిదో, పరమార్థమనగా ఎటువంటిదో, నిజమైన దేవుడనగా ఎటువంటి వాడో, జనన మరణములకు నుండి తప్పించుకున్నటువంటి విధానం ఎట్టిదో అనగా జన్మరాహిత్యంబైనటువంటి మార్గం ఎటువంటిదో గురుముఖత తెలుసుకొని మానవుడు పునర్జన్మ రాహిత్యమును పొంది తరించే విధానమును మనకు ఈ బ్రహ్మ విద్య సాంప్రదాయమైనటువంటి అచల పరిపూర్ణ బోధ విధంగా గురువులు మనకు తెలియజేస్తారు. ఈ ధర్మ పద్ధతి, ఈ మార్గం ఇక్కడ నిరంతరము జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా గ్రహించి నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం కోసము సత్యాన్వేషణ పరులై సనాతన నిజమైన సత్య ధర్మాన్ని గ్రహించుటకు గురువును ఆశ్రయించి మానవులందరూ కూడా సదాచార సంపన్నులై సద్భావన చేత సత్యాన్వేషణ పరులైనటువంటి మార్గంలో ప్రవేశించి అందరూ నిజమును తెలుసుకొని పరమార్థమును గ్రహించి ధన్యులు కావాలనని తెలియజేస్తూ ఈ యొక్క మడూరు గ్రామంలో ఉండబడినటువంటి శివరామ దీక్షిత అచల ఆశ్రమము మనము నిరంతరము బోధధర్మంగా నడుస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేయవలసిందిగా అందరికీ ఆహ్వానంగా తెలియపరుస్తూ ఉన్నాం. సద్గురు ప్రభు మహారాజుకు జై.